తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక కాళేశ్వరంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లను రిపేర్ చేయించాలని సవాల్ విసిరారు. 5 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. ఎవ్వనికి భయపడే అవసరం లేదు. ఎవడు మన ఇంటికి కూడా వీకెటోడు ఎవడు లేడు. కాకపోతే కొత్త మురిపం, కొత్త బిచ్చగాళ్ళు కదా. నిన్నగాక మన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎగురుడు దుంకుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, డైలాగులు ఎక్కువ ఉంటాయి, భయపడకూరి. అదే మరి బండి సంజయ్కి ఎందుకు వేయాలంటే ఒక్క కారణం లేదు. కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే ఇవాళ వాళ్ళకి చెప్పుకునేందుకు ఏం లేదు. ఎందుకంటే పైసలు అవసరం లేని పనులేమో చేసినట్టు చూపెడతాడు. కానీ ఎక్కడనైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. రేవంత్ రెడ్డి హుషారుగాడు ఏం చెప్తాడు? అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది పోయి నేనేం చెప్తా అంటాడు. అందుకే మనం ఏం చెప్పాలంటే, ఎలక్షన్ కోడ్ రాకముందే జీవోది. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. గవేం చేయకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు, కేసీఆర్ని తిట్టుడు, కాళేశ్వరం మునిగిపోయిందని అబద్ధాలు ప్రచారం చేసుడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పెళ్లి కాకముందే, సంసారం చేయకముందే పిల్లలు పుడతారే? అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాయిదాలు ఇచ్చుకుంటా నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తాను. సిగ్గని కూడా అనిపించదా కనీసం? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెప్తలేడు.